మైగ్రేన్ బాధితులకు న్యూరోకేర్ యాప్ ఎంతో ఉపయోగకరమని నిత్యం పర్యవేక్షిస్తూ వారి యొక్క ఆరోగ్య సమాచారాన్ని సంబంధిత వైద్యులకు చేరవేరుస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ తెలిపారు. ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్యతో కలిసి బిందు మీనన్ న్యూరోకేర్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ ఈ ఏడాది మెదడు నరాల రుగ్మతల నివారణ అనే థీమ్తో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ కలిసి ప్రజల అవగాహన పెంచేందుకు గాను కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బృందంతో కలిసి న్యూరోకేర్ యాప్ను రూపొందించామన్నారు. మైగ్రేన్ బాధితులు న్యూరాలజీ వైద్యుల మధ్య కమ్యూనికేషన్ను ఈ మొబైల్ యాప్ పెంపొందిస్తూ ఉందని డాక్టర్ బిందు మీనన్ తెలియజేశారు. సరైన వైద్యం సకాలంలో అందించగలుగుతారని తెలిపారు. నమస్కారం. ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మనకి అపోలో హాస్పిటల్ నెల్లూరు వార్డు ప్రొఫెసర్ బిందు మీనన్ మేడం గారి ఆధ్వర్యంలో ఒక న్యూరోకేర్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ యాప్ని సింపుల్ యాప్ అది ప్లేస్టోర్కి వెళ్ళి న్యూరోకేర్ యాప్ అని డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మన డాక్టర్తో చర్చించుకునే అవకాశం ఉంటుంది. మన ఫీచర్స్ అన్నీ అక్కడ అప్లోడ్ చేయగలిగితే కన్సర్న్ డాక్టర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ మనము డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కూడా ఈ యాప్లో మనకు ఆరోగ్యానికి సంబంధించి చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ న్యూరోకేర్ యాప్ అనేది మైగ్రేన్కి తర్వాత ఎలాంటి న్యూరలాజికల్ డిసీజ్కైనా కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాబో రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ మనకి హైపర్ టెన్షన్ వల్ల బ్రెయిన్ పాడవుతుంది, డయాబెటీస్ వల్ల బ్రెయిన్ పాడవుతుంది. రాబో రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏదైతే ఉందో హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్, ఈ 5 డిసీజులతో ప్రపంచం ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఈ డిసీజులను మన చేతుల్లో పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటే మనము దేవుడిచ్చిన అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వరల్డ్ బ్రెయిన్ డే జూలై 22 ప్రపంచం మొత్తం ఈ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఒక థీమ్ మీదే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అంటే మన వ్యాధులు రాకుండా ఎలా చేయాలి, పక్షవాతం రాకుండా, మూర్ఛ వ్యాధి రాకుండా, తలనొప్పి రాకుండా, ఈ విధంగా ఈ సందర్భంగా మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో మనం మైగ్రేన్ తలనొప్పి గురించి ఒక యాప్ లాంచ్ చేశాను. దట్ ఈస్ న్యూరోకేర్ యాప్. ఆ యాప్ ప్లే స్టోర్లో లాంచ్ అయింది, అది ఇన్స్టాల్ అయిపోయింది. అది యాక్టివేట్ అవ్వడానికి ఒక జస్ట్ 10 days పడుతుంది. సో కీప్ వాచింగ్ ద ప్లే స్టోర్ ఫర్ ద న్యూరోకేర్ యాప్. ఆ యాప్ మనకి ట్రీట్మెంట్ కాదు, ఆ యాప్ మైగ్రేన్ వ్యాధిలో మనకి ట్రిగర్స్, మనకి ఏమేం కారణాల వల్ల వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది, వచ్చేటప్పుడు ఏమేం సమస్యలు ఉంటుంది, ఇదన్నీ ఒక పేషెంట్కి గుర్తుపెట్టుకోవడానికి చాలా డిఫికల్ట్. అది గుర్తుపెట్టుకోవడానికి డిఫికల్ట్, కానీ అది ఉంటేనే మనకు డాక్టర్ పేషెంట్కి ట్రీట్మెంట్ సరిగా చేయగలుగుతారు. ట్రీట్మెంట్ కూడా వైద్యం కాదు, ఎక్కువ రోజు ఒక 3 నెలల కానీ 6 నెలల దాకా మనకి ట్రీట్మెంట్ అవసరము. ఇదన్నీ మనం పేషెంట్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే అట్లీస్ట్ 3 months or 6 months మ్యాక్సిమం మనం పేషెంట్కి వితౌట్ ట్యాబ్లెట్స్ కూడా చేయగలుగుతాను. సో ఇట్ ఈస్ ఎ హెల్ప్ ఫర్ ద పేషెంట్. అది తర్వాత ఒక 1 week to 2 weeks తర్వాత ప్లే స్టోర్లో న్యూరోకేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీ హోప్ దట్ పేషెంట్స్ విల్ బీ హెల్దీ. బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఈ సంవత్సరంది మోటో. నేషనల్ బ్రెయిన్ డే జూలై 22. అయితే బ్రెయిన్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. ఇప్పుడు యోగా మీద కూడా శ్వాస మీద ధ్యాస ఉన్నట్లు మన బ్రెయిన్ మనం కంట్రోల్లో తెచ్చుకోవడం కోసము యోగాలు కూడా చేస్తున్నాము. బికాస్ ఆఫ్ మన ఆలోచనల విధానం అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలని. సో మేము మాది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ మాకు అంగంతా మేము మమేకం అవుతూ ఉంటాం. కాబట్టి ఈ యాప్ అనేది ప్రతి చోట ప్రతి ఇంట్లో కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను.
ఈ రోజులో ప్రస్తుత రోజుల్లో చూసినట్లయితే టెక్నాలజీ ఎంత వేగంగా పెరిగిందో ఆ పిల్లల యొక్క కంట్రోలింగ్ పవర్ కూడా అంత తగ్గిపోయింది. మ్యాక్సిమం వాళ్ళు టీవీస్, మొబైల్స్ వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో అలా అట్రాక్ట్ అవ్వడంలో చాలా అనర్థాలు కూడా ఉన్నాయి. ఆ అనర్థాలన్నింటినీ కూడా మనం తగ్గించాలి. భారత ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ప్రజల్ని అవేర్నెస్ చేసేదానికోసము, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గురించి ఆలోచించేదానికోసము సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిసీజ్కి పెట్టడం జరిగింది. అంటే ప్రజల యొక్క పాపులేషన్ పెరుగుతుంది. My team members, patients and all here. ఈ రోజు వరల్డ్ బ్రెయిన్ డే జూలై 22 ప్రతి సంవత్సరం ఒక థీమ్ మీద వరల్డ్ బ్రెయిన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా నెక్స్ట్ 10 years దాకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నరాల సంబంధి వ్యాధి మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. అసలు ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం వరల్డ్ బ్రెయిన్ డేలో థీమ్ ఉంది ప్రివెన్షన్. మనం రాకుండా ఎలా చేయాలి, బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్. ఇంతకుముందు మనం అందరూ ఫిజికల్ హెల్త్ మాట్లాడేవాళ్ళు, ఫిజికల్ ఉంచాలి అలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక కన్సెప్ట్ వచ్చింది, మెదడు కూడా మనం ఆరోగ్యంగా ఉంచాలి. మీరు ఫోన్ ఇవ్వకూడదు, ఎక్కువ అనవసరంగా ఫోన్లో చూడకూడదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.